కరీంనగర్ లో జగిత్యాల జిల్లా, సిరిసిల్ల జిల్లా, పెద్దపల్లి జిల్లా, కరీంనగర్ జిల్లా 4 జిల్లాలుగా ఏర్పడ్డప్పటికి కూడా పాత కరీంనగర్ జిల్లాని ఒకే యూనిట్గా సమగ్రమైనటువంటి అభివృద్ధి చేసుకోవాలని కొన్ని రంగాన్ని ఎంచుకోవడం జరిగింది. జగిత్యాల జిల్లాలో మా కొప్పుల ఈశ్వరన్న గారి నాయకత్వంలో పేదల ఇళ్ల మీద నుంచి పోయినటువంటి కరెంటు వైర్లు ఏవైతున్నాయో, ప్రజలకు ఇబ్బందికరమైన ప్రాంతాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్లు ఏవైతున్నాయో అనేక సంవత్సరాలుగా మొరబెట్టుకున్న ఆనాటి పాలకులకు చేతులు రాలే. ఇవాళ 3,25,00,000 రూపాయలతో ఇవాళ జగిత్యాల జిల్లాలో ఈశ్వరన్న గారి నాయకత్వంలో ఆ పేదల ఇళ్ల మీద నుంచి పోయినటువంటి వైర్లని తొలగించడం జరుగుతూ ఉంది. అదే పద్ధతిలో పేదలు ప్రయాణం చేసే ఆర్టీసీ బస్సులు కానీ, ఆర్టీసీ బస్టాండ్లు కానీ మురికి కూపాలుగా మారిపోయినాయి కాబట్టి వాటి పునర్నిర్మాణం కోసం, వాటి అప్గ్రేడేషన్ కోసం 2,31,00,000 రూపాయలు ఇనిషియల్గా, ఇంకొక అవసరమైతే ఇంకో 2 కోట్లు 3 కోట్లు ఇచ్చి అన్ని బస్టాండ్లను కూడా ఇలా కార్పొరేట్ లెవెల్లో తీర్చిదిద్దాలనే సంకల్పంలో భాగంగా ఈరోజు మహేందర్ రెడ్డి గారిని చీఫ్ గెస్ట్గా పిలిపించుకొని ఆ కార్యక్రమాలకు రూపకల్పన చేయడం జరిగింది. అంతేకాకుండా పేద పిల్లలు చదువుకునే స్కూళ్ళల్లో కూడా అన్ని స్కూళ్ళకి కాంపౌండ్ వాళ్ళు, అదేవిధంగా గేట్లు కానీ, కిచెన్ షెడ్లు కానీ, కరెంటు కానీ, ఫ్యాన్లు కానీ, ఇవాళ వాటర్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ అన్ని సౌకర్యాలు కూడా కల్పించడానికి పాత కరీంనగర్ జిల్లాలో 60 కోట్ల రూపాయలని శాంక్షన్ చేసుకొని ఆ పనులు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇవాళ 24 గంటల కరెంటు ఇళ్లకి ఇచ్చుకున్నాం, 24 గంటల కరెంటు పరిశ్రమలకు ఇచ్చుకున్నాం, 24 గంటల కరెంటు రైతాంగానికి కూడా ఇవ్వాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారి కళ ఏది ఉందో దాన్ని నెరవేర్చే క్రమంలో కరీంనగర్ జిల్లాలో ట్రయల్ రన్గా గత 5 రోజుల నుంచి కంటి రెప్పపాటు కూడా కరెంటు పోకుండా వ్యవసాయ పొలాలకు, బోర్లకు కానీ, బావిలకు కానీ 24 అవర్స్ కరెంటు సక్సెస్ఫుల్గా సప్లై చేస్తూ ఉన్నాం. తప్పకుండా రాబోయే కాలంలో ఏ మెదక్ జిల్లా, ఏ నల్లగొండ జిల్లా, ఏ కరీంనగర్ జిల్లాలో ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ బేస్గా కొనసాగుతుందో త్వరలోనే రాబోయే కాలంలో 24 గంటల కరెంటు రైతాంగానికి, యావత్ తెలంగాణ రైతాంగానికి సప్లై చేసే కార్యక్రమం కూడా కొనసాగుతూ ఉంది. ఇవాళ హరితహారం అనేది మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఏ ఇంటికి ఆ ఇల్లు, ఏ గ్రామానికి ఆ గ్రామం, ఎవరికి వాళ్ళే కథానాయకులై ఈ మొక్కలు నాటమని చెప్పి పిలుపునిచ్చిందో ముఖ్యమంత్రి గారు, దాన్ని అందుకొని ఇవాళ యావత్ తెలంగాణ వ్యాప్తంగా కరీంనగర్ జిల్లాలో కూడా గొప్ప కొనసాగుతున్నాయి. మరీ ముఖ్యంగా కరీంనగర్ జిల్లా ఆడబిడ్డలకి ముఖ్యమంత్రి గారు స్వయంగా చేతులు జోడించి నమస్కరించి, ఆడబిడ్డలారా ప్రతి ఇంట్లో కూడా మీరు మొక్కలు నాటండి, మీ పిల్లల్ని ఎట్లా కాపాడుకున్నారో మొక్కలు కూడా అట్లే కాపాడుకోమని చెప్పి పిలుపునిచ్చారో ఆ పిలుపుని ఇవాళ అమలు చేసే దాంట్లో ఇవాళ జగిత్యాల జిల్లా కానీ, పెద్దపల్లి జిల్లా కానీ, కరీంనగర్ జిల్లా కానీ, సిరిసిల్ల జిల్లా కానీ 4 జిల్లాలో కూడా హరితహార కార్యక్రమం గొప్ప కొనసాగుతుంది. ప్రజల్ని కూడా ఎక్కడికక్కడ గొప్పగా ముందు తీసుకుపోయి మొక్కలు నాటాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.